echo of his car. క్రీస్తునందు ప్రియమైనవారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎక్కో ఆఫీస్ కాల్ పరిచయం ద్వారా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. నేను వాక్య ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. క్రీస్తునందు ప్రియమైనవారా, చదవబడిన వాక్యములో చూసినట్లయితే ఊజు దేశమందు యోబునకు మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విధించిన వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనవారా, ఇదైనా వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, యోబు గారికి ఎంత అన్యాయం జరిగినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ దేవుని మాత్రము దూషించలేదు. అందుకంటున్నాడు, ఏ విషయంలో నందును యోబు పాపం చేయలేదు, ఒక్క మాటను దేవుణ్ణి దూషించలేదు అంటున్నాడు. ప్రేమలో తనకు కలిగిన బాధలలో కానీ, తనకు కలిగిన వేదనలో కానీ, తనకు కలిగిన దుఃఖంలో కానీ అతడు ఎంత మాత్రము దూషించలేదు. మనమైతే ఒక చిన్న కష్టం వచ్చినది మనం ఏం చేస్తాము, వెంటనే నాకు చాలా కష్టం అది, దేవుడు నన్ను ఈ విధంగా శోధిస్తున్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా చేసినాడని మనము అనుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, చూడండి, యోబు మాత్రము ఒక్క మాటను దేవుణ్ణి దూషించలేదు. ప్రియమల్లా చూడండి, మనకు శోధనలు వస్తుంటాయి, కానీ శోధనలు వెనుక ఆశీర్వాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అందుకే మన వాక్యంలో చూసినట్టే 2వ వచనం అంటున్నాడు, ప్రియమల్లా యోబుకు 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ప్రియమైనవారా, అంత మాత్రం కాదు, అతడు మంచి ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు, గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. ఆ కాలంలో చూస్తే ప్రేమల అనేక మందికి ధనాన్ని బట్టి అతిశిస్తారు, ఎంత ఆస్తి ఉందని చూస్తుంటారు. ఆ రీతిగా వర్ధిల్లిన వ్యక్తిగా ఉన్నాడు. ఆస్తి సంపదను సమస్తము దేవుడు అతనికి కలుగు చేసినాడు. కారణం ఏమిటంటే ప్రేమల అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, అతను కలిగిన సమస్తను మనం ఒకసారి ధ్యానించినట్లయితే అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అతడు 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండి, ఎక్కువ మంది పనివారుగా అతను ఉన్నారు. ప్రేమ వాళ్ళరా, అంత గొప్ప ఆస్తిపరుడుగా ఉన్న వ్యక్తి, అనేక మంది సంపద కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు కారణం ఏమిటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ముఖ్య కారణముగా ఉంది. 4వ వచనం అంటున్నాడు, ప్రియమైనవారా, అతని కుమారులను వంతుల చొప్పున అనుదినం ఒకరి కొరకు ఒకరు తమ ఇండ్లలో విందు చేయని కూడుకున్నప్పుడు తన 3 అక్క చెల్లెలను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని ఉంటుంది. అంతమాత్రం 5వ వచనం మనం ధ్యానించినట్లయితే వారి విందులు పూర్తిగా కాగా యోబు తన కుమారులను పిలిచి, ప్రియమైన అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ముఖ్యంగా మనకు గమనించినట్లయితే తన కుమారుల నిమిత్తము యోబు అనుదినము వారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియమైన ఈ దినము వాక్యం నా ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లల విషయమై మన యొక్క కుమార్తె విషయమై మనము వారి కొరకై ప్రార్థించేవారిగా ఉన్నాము. అనుదినం వారికి ప్రార్థించగలిగిన వారిగా తల్లిదండ్రులకు బాధ్యత ఉంది. ప్రియమైన వాళ్ళ వాళ్ళు ఎక్కడ పాపంలో పడిపోతారో, ఎక్కడ వాళ్ళు సాతానులో పోతారో అని వారి కొరకై మనము అనుదినము ప్రార్థించగలిగిన వారుగా ఉండాలి. ఎందు నిమిత్తమంటే ఎవరు తప్పగా త్రొట్టిలదని లేఖను చెప్పే రీతిగా ప్రేమలా సాతాను అందుకంటాడు, సాతాను ఎవరిని మిగిలిన గర్జన సింహంలోనే ఉంటున్నాడు కనుక ప్రేమలా ముఖ్యంగా యవనస్తులను సాతాను ఈజీగా పట్టుకుంటుంది. అందునిమిత్తమే ప్రియమలా ఎక్కడ పాపంలో పడిపోతారో నా కుమారులు నా యొక్క కుమార్తెలు పడిపోతారని ఎంతగానో ప్రియమలా వేకుజామునే లేచి అరుణోదయమునే లేచి ప్రియమలా యోబు తన కుటుంబం కొరకు తన యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రియమల ఎవరు తప్పక త్రొట్టిల్లుతారు. అందునిమిత్తమే ప్రియమల వారి కొరకై తల్లిదండ్రులు మనము అనుదినము ప్రార్థించాలి. ప్రియమల ప్రార్థన అందుకంటున్నాడు యోబు అనుదినము వారి కొరకై ప్రత్యేకంగా
ప్రార్థిస్తున్నారు ప్రేమల. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. తన కుమారులు ఎక్కడ లోక ఆచార రీతిగా పోతారా, త్రోవ తప్పి పోతారా, దేవునికి దూరంగా పోతారా అని అనుదినము ప్రార్థిస్తున్నారు. ఈ దినము వాక్యం వింటున్న ప్రియ సహోదరులరా, మనం కూడా మన పిల్లల నిమిత్తమై అనుదినము ప్రార్థించాలి. వారిని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి ప్రేమల. వారికి ఒక ప్రారంభం నుండి అందుకంటే బాలులను నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. వారు పెద్దవారైన తర్వాత వాటి నుండి తొలగిపోరు అని చెప్పే రీతిగా ప్రేమల చిన్న వయసు నుండే బిడ్డలను మనము క్రమంలో పెంచాలి. అందుకే ప్రేమల వాక్యం అంటున్నారు, వారు అనుదినము వారి కొరకై ప్రార్థించుతూ దహన బలు అర్పించుతూ వచ్చును. ఏబు నిత్యము అలా ఎల్లప్పుడూ ఏబు ఆ రీతిగా చేయొచ్చు బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రేమల. అందుకే తన కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రేమల. 6వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రేమల, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన ఒక దినం వచ్చును తటించును. ఆ దినంన అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని అని చెప్పాను. యెహోవాకు ప్రత్యక్షమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విధించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని సాక్ష్యమే ఇస్తున్నాడు. దేవుడే అతనికి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమణులరా చూడండి, తన కుమార్తె నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. మనం ఒక్కోసారి ప్రియమణుల బాగా అంచెలంచెలుగా ఎదిగే సమయంలో సాతాను మనను పడదోయాలని చూస్తూ ఉండదు. ఆ రీతిగానే ప్రేమల యోబు యొక్క నీతి పనులను చూసి, తన యొక్క కుమారుల మంచితనం చూసి, తన ఆస్తిపాస్తులు చూసి ప్రేమల సాతాను ఒక కన్ను వేస్తుంది. వేసి వెంటనే అంటున్నారు అతని గురించి ఆలోచన చెప్పి చూస్తుంది ప్రేమల. దేవుని యొక్క దగ్గరే ప్రేమల ఒక సవాలుగా విసురుతుంది ప్రేమల. అలాంటి మంచి యోబు లేడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నారు. ఆ రీతిగా ప్రేమల. కానీ మనకు కూడా ఒకసారి అనేకమైన ఆస్తిపాస్తులు ఉండే సమయంలో ఏ రీతిగా ఒకరిని పడతోయాలని సాతాను చూస్తుంది ప్రేమల. వాళ్ళ పిల్లలు బాగున్నారా, లేకపోతే వాళ్ళ కుమార్తెలు బాగున్నారా, వాళ్ళు ఏ రీతిగా బాగా అంచెలంచెలు ఎదుగుతున్నారా, వాళ్ళని ఉన్నారే ఈ రీతిగా మంచిగా ఎదుగుతున్నారే దేవుళ్ళు ఉన్నారని సాతాను చూస్తూ ఏం చేసింది, ఏ రీతిగా పడేయాలనే చూస్తుంది. కానీ ప్రేమల దేవుడు మనను అభివృద్ధి చేస్తుంటాడు. దేవుడు మనను అద్భుత రీతిగా నడిపిస్తూ ఉంటాడు ప్రేమల. చూడండి, ప్రభు అతను సాక్ష్యం చెప్తుంటే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై అలాంటి మనుషుడు భూమి మీద కనిపించలేదని తెలియజేస్తున్నాడు. తర్వాత చూస్తే ప్రేమల 10వ వచనంలో, నీవు అతనికి అతని ఇంటికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసింది కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించింది. సైతాన్ చెప్తుంది ప్రియుల ఏమంటుందంటే నీవు యోబుకి కంచి వేసితివి, కాపుతల వేసావు కనుక అతడు బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆ కంచి తీసేయ్యా నిన్ను దూషిస్తాడు అని పలుకుతుంది ప్రియమల. కానీ ఎన్ని చెప్పినా కానీ యోబు మాత్రము దేవుడి సన్నిధి నుండి వెళ్ళేది. దేవుడి చెప్తున్నాడు ఏమంటే అతని కలిగిన సమస్తము నీవు అతనికి ఇంటికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేది కదా, నీవు అతని చేతి పనిని దీవించ చేత అతడు దేశములు బహుగా విస్తరించాడు. నువ్వు అతను ఆశ్రయించున్నట్టు అంతగా ఎదిగాడు కదా, నువ్వు ఒకసారి ఆ కంచె తీసివేస్తే అతను నేను దూషిస్తాను, అతను నేను దూషించేలాగానే చేస్తాను అని సైతాను సవాలు విసురుతుంది ప్రియమనురా. ఈ దినము వాక్యం ప్రియ సహోదరులరా, దేవుడు చూడండి యోబు లాంటి విశ్వాసంతో ముందుకు మనము వెళ్ళాలి. ఆ సాతాను అనేకమైన వలలు వేస్తూ ఉంటుంది, ఇట్లా అనేకమైన నెట్టు మన పైన వేస్తూ ఉంటుంది. ఏ రీతిగా అతను మన అవమానపరచాలని, మన యొక్క పాస్తులు ప్రేమల సమస్తము నాస్తి చేయాలని, లేకపోతే అనేకమైన నష్టం కలిగించాలని సైతాను చూస్తూ ఉండదు. కానీ దేవుడు మన పక్షాన ఉంటాడు ప్రేమల. మనకు కలిగిన సమస్తాన దేవుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు. చూడండి ప్రేమల 11వ వచనం అంటున్నాడు, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తను మొత్తినేడలా అతను నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా ఏమంటుంది, నువ్వు ఒకసారి అతని ముట్టు, అతని కలిగిన సమస్తాన్ని తీసేసి. ఒక్కొక్కసారి ప్రేమలో సైతం డైరెక్ట్ మనలను అటాక్ చేయదు. ఏ రీతి చేస్తుందో అటాక్ చేస్తా, మనకు ఏదైతే సపోర్ట్గా ఉంటుందో, ఏవైతే మనకు సపోర్ట్గా ఉంటుందో వాటన్నిటినీ సైతాన్ని ఫస్ట్ తీసేస్తూ ఉంటుంది ప్రేమలో. అప్పుడు మనం ఏం చేస్తాము,
మనం ఒక్కోసారి డౌన్ అవుతాము. దేవుడు మన యొక్క కుటుంబంలో ఒక ఆస్తి నష్టం కలిగినట్టు మనకేమవుతుంది, చాలా కష్టం వస్తుంది. లేకపోతే బండ్లో నష్టమే వస్తే చాలా కష్టం వస్తుంది. అలాగే అందుకంటున్నారు, నీ పిల్లలు చనిపోయాయా, నీ ఆస్తిపాస్తి పోయిందయ్యా, నీకు సమస్తం కోల్పోయాయా అని చెప్పి అప్పుడు కూడా యోబు నిరుత్సాహ పడలేదు ప్రియమైన. అందుకన్నారు ఇలాంటి మనకు సపోర్ట్ కొన్ని తీసేస్తే యోబు నష్టపోతాడని ప్రియమైన సైతాను ఆ రీతిగా తలస్తుంది. 12 వచనం అంటుండు, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి చెలవేయగా వాడు సన్నిధి నుండి వెళ్ళిపోయాను. అతనికి ప్రాణం మాత్రం నువ్వు ముట్టలేవు, నువ్వు సమస్తం నీ చేతికి ఇస్తున్నాను, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ యోబు మీద నాకు నమ్మకం ఉంది అని దేవుడే సెలవిస్తున్నాడు. ప్రియుడా, ఈ దినము వాక్యంటున్న ప్రియ సహోదరి సహోదరులా, అలాంటి నమ్మకము దేవుడు ఏవు పైన పెట్టిన నమ్మకం మన పైన కూడా నమ్మకం పెట్టాను. ఎందుకంటే ఆ రీతిగా విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. ప్రియుడా, మనకి ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎలాంటి బాధ వచ్చినా సరే, ఎలాంటి నింద వచ్చినా సరే, ఎలాంటి అపకీర్తి వచ్చినా కానీ దేవుని నుండి దేవుని ఎదురు మనము పారిపోకుండా ఆయన సన్నిధిలోనే నిలబడే శక్తిని, నిలబడే బలము మనకు కలిగి ఉండాలి. కారణం అందుకే యోబు అంటున్నాడు, సమస్తము కోల్పోయినా కానీ దేవుని మాత్రము దూషించలేదు. మనకు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏమంటాము, అయ్యో నాకే ఈ కష్టం రావాలా, దేవుడు నన్ను చూడలేదా అని మనకు అనుకుంటాం. కానీ ప్రియుడా, దేవుడు సమస్తము చూస్తూ ఉంటాడు. ప్రియుడా, అందుకే అంటున్నాడు, శోధించబడిన నేను సువర్ణ వలె మారాను యోబు అంటున్నాడు. ప్రియుడా, ఎట్లా తను శోధించబడిన బంగారం కూడా సాధారణంగా మనకు రాదు. ప్రియుడా, బంగారం ఎట్లా దాన్ని బంగారం చేసే అతని వ్యక్తి అతన్ని బాగా కాల్చి మనం చేసి తర్వాత మనకేమొస్తుందంటే ఉంగరం గానో, లేకపోతే కమ్మలు గానో, లేకపోతే నెక్లెస్ గానో, చైన్ గానో వస్తుంది. ఊరికనే బంగారం మనకు చైన్ ఊరికి వెంటనే రాదు. ప్రియమైన ఆ రీతిగా మన యొక్క విశ్వాసంలో కూడా మనం అనేక విధంగా పరిశోధనలు మనం జయించిన తర్వాత, అనేకమైన అపనిందలు అన్నీ జరిగిన తర్వాత మనం విజయం సాధిస్తాం. చూసారా, అప్పుడే నిజమైన విశ్వాసం. ప్రియుల, అదే విశ్వాసం. అందుకే అంటున్నారు, శోధింపబడిన నేను సువర్ణం వల్లే మారేది అన్నాడు. ప్రియుల, చూడండి 14 వచనం అంటున్నాడు. 13 వచనంలో, ఒక దినంలో యోబు కుమార్తెలను అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయొచ్చుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాడి సమీపంలో మేయిచుండగా శబాయేములు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. ప్రియములు, ఎక్కడ చూడండి, ఎద్దులు పట్టుకొని పోయినవి, పనివారులు వాళ్ళు హతం చేసేరి. ఏమైనా ఒక్కొక్కడుగా పడిపోతామని నష్టం కలుగుతుంది. ఏబికి ప్రియమైన ఒక్కొక్క నష్టము కలుగుతూ ఉంది. అంత మాత్రం కాదు. చూడండి 16వ వచనంలో, అతను ఇంకనూ ఒక మాట మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసిన. ఇంకొక వెంట వచ్చి ఇంకొక ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ గొర్రెలంటిని కాల్చేశారు, నీ అమిన్ని చనిపోయింది అని చెప్పిన వెంటనే అతనికి మరి మనమే అనుకోని ఏమని చేస్తాం, అయ్యా నీకు అక్కడ స్థలం పోయింది, ఈ స్థలం పోయింది, అక్కడ ఆస్తి నష్టం కలిగింది, ఇక్కడ నష్టం కలిగిన వెంటనే మనం ఒక్కొక్కటి ఏం చేస్తాము, కురింగిపోతూ ఉంటాము, దిగజారిపోతూ ఉంటాం. అయ్యో నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు ఇంత ఆస్తి నష్టం కలిగిందని అందులోనే మనకు దిగజారిపోతాం విశ్వాసంలో. కానీ ప్రియమిలా యోబు మాత్రం తనకి విశ్వాసంలో దిగజారిపోలేదు. కారణం ఏమంటే పిల్లల, దేవుని అందరూ అతడు గట్టిగా పట్టుకున్నాడు. విశ్వాసులు దృఢంగా నమ్మకంగా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. అందుకంటున్నాడు, ఏ విషయంలో అందును యోబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రియమైన వాళ్ళరా, తర్వాత 17వ వచనం చూస్తే అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి, నీకును దాన్ని తెలియజేయటకు నేను కూర్చొని ఇట్లా ఒంటెలను హతం చేసానికి వచ్చారు అని ఈ విషయం చెప్పేదానికే నీ దగ్గరకు వచ్చానయ్యా యోబు గారని పలుకుతున్నారు. పిల్ల అప్పుడుకు దేవుడిని దూషించలేదు. ఎంత ఆస్తి గొర్రెలు పోయినా కానీ అతని దేవుడిని దూషించలేదు, పిల్లలు పోయినా కానీ దూషించలేదు. కారణం ఏమిటి చూడండి పిల్ల. తర్వాత 18 ఉంటాడు, అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయొచ్చు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఇంటి 4 మూలలు కొట్టగా
అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయారు. యోబు గారు, నీ పిల్లలు చనిపోయారు, పెద్ద గాలి వచ్చి కొట్టిన వెంటనే వాళ్ళు చనిపోయారు అంటున్నారు. పిల్ల ఇలాంటి కష్టం మన సాధారణంగా మనకు జరిగింది. మనం వెంటనే ఏం చేస్తాము? అయ్యో అని బోర్న ఏడుస్తాము. నేను దేవుని సేవలో ఉన్నానే, దేవుని పనిలో ఉన్నానే, నాకు ఇలాంటి కష్టం అని బోర్ను ఏడుస్తాను. కానీ పిల్ల తన విశ్వాసంలో దృఢంగా, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే మనకు సమస్తం చేయాలి, ఆయనే పిలిచాడు, ఆయనే మనకు సమస్తము చేస్తున్నాడని దృఢ నమ్మకంతో ఉన్నందువలన ఆయన చూసుకుంటాడు. ఎట్లా? ఆయన ఇచ్చాడు కనుక ఆయన సమస్త తిరిగి ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు. తర్వాత చూస్తే ప్రేమ 19వ వచనంలో, గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనస్తుల మీద పడి చనిపోయి. తర్వాత ప్రేమల 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఎట్లా చూడండి, తనకు ప్రేమల అనేక నష్టము కలుగుతుంది, ఒక్కొక్కరుగా వచ్చి చెప్తుండగా ప్రేమల ఇవన్నీ విని ఎట్లా ఈ విషయములన్నీ తెలుసుకొని తనకు కలిగిన నష్టమంతా తెలుసుకొని ప్రేమల ఇంట్లోపలికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఈ రీతిగా తెలియజేస్తున్నాను. ఏమంటారు చూడండి ప్రేమ 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరమై వచ్చి తిని దిగంబరమై అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను. ఇక్కడ మీరు బాగా గమనించాలి ప్రియమైన వాళ్ళరా, మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రావడం లేదు ఈ లోకంలో, తిరిగి పోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళకపోవమని ఇక్కడ తెలియజేస్తున్నాను ప్రియుల. కనుక ఉన్న కొంతకాలము ఈ లోకంలో మన జీవనం కొంతకాలము ఇతరులకు మన సహాయం చేస్తూ దేవుని సేవ కొరకై మనం జీవిస్తూ దేవుని కొరకై బ్రతుకుతూ దేవుని పరిచయలో ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాను ప్రియుల. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నారు ప్రియుల. మనం తల్లి గర్భంలో పుట్టినప్పుడు వెంటనే మనం వచ్చినప్పుడు ఒట్టి దిగంబరుగా వస్తున్నాము, కానీ తిరిగి మనం ఒట్టి చేతులతోనే పోతున్నాము. కానీ ఈ లోకంలో సంబంధ విషయమైన లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు కానీ ఈ లోకంలో మన సర్వ సంపన్నం కానీ ఏమి మనము తీసుకొని పోవడం లేదని ఇక దృఢంగా యోబు ప్రియమల కొన్ని వేల సంవత్సరాల క్రితమే వ్రాసి ఉన్నాడు ప్రియమల. చూడండి 22వ వచనం అంటున్నాడు, ఈ సంగతులలో ఈ విషయమందును యోబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని తన హృదయంలో కూడా తలంచలేదు ప్రేమల. చివరిగా మనం ధ్యానించలేదు ప్రేమల. చూడండి 42వ వచనం అంటున్నాడు, 42వ అధ్యాయం యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా అతనికి దయచేసిన. ప్రియమల యోబు ఇంత జరిగినా కానీ యోబు తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు ప్రియమల, తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్న ప్రియమల. అతను ప్రార్థించిన వెంటనే అతనికి రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రియమల. 12వ వచనం గమనిద్దాం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను, అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1000 జతల ఎడ్లను 1000 ఆడుగాడిదలను కలిగాను. ప్రియమనుల ఫస్ట్ ఇచ్చిన వాటికంటే మొదట ఇచ్చిన దేవుడు అతనికి ఇచ్చిన వాటికంటే డబుల్గా రెట్టింపైన ఆశీర్వాదాలు దయచేసి అన్నీ 14,000 గొర్రెలంటే ప్రియమల 7,000 గొర్రెలంటే 14,000గా ఇచ్చాడు, 3,000 ఒంటిలంటే ప్రియమల 6,000గా ఇచ్చాడు, 500 ఎడ్లు అంటే 1000 ఎడ్లుగా మార్చాడు. అన్నీ రెట్టింపైన డబుల్గా రెట్టింపైన ఆశీర్వాదాలు దయచేసి. కారణం ఏమంటే ప్రియమైన ఈ దినవాకిండ ప్రియ సహోదరుల దేవుని పైన ఉంచిన విశ్వాసము, యోబు దేవుని పట్ల కలిగిన నమ్మకము, యోబు దేవుని పైన దృఢ నమ్మకం బట్టి అతనికి రెట్టింపిన ఆశీర్వాదాలు దయచేశాడు ప్రియమైన. చూడండి 15వ వచనం అంటున్నాడు ప్రియమైన, ఆ దేశమంతటను యోబు కుమారులంత సౌందర్యవంతులు కనబడలేదు, వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యము ఇచ్చాను. ఎట్లా? గర్భఫలము దేవుని బహుమము దేవుడు అంత మాత్రం కాదు ప్రియుల, దేవుడు మనకు స్వాస్థ్యముగా సమస్తము ఇచ్చినాడు. 16వ వచనం, అటు తర్వాత యోబు 145 సంవత్సరములు బ్రతికి తమ కుమారులను 4 తరం వరకు చూడాడు. 4 తరం చూసి చనిపోయిన ప్రియమైన. ఈ దినం వాక్యం ప్రియ సహోదరులరా,
ఏబు లాంటి విశ్వాసం. అందుకంటే ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసిన తన హృదయంలో కూడా అనుకోలేదు ప్రియమైనలా. అందువలనే దేవుడు అతని బహుగా ఆశీర్వదించాడు. అతడు న్యాయవస్తుడిగా ఉన్నాడు, అన్యాయవస్తుడు కాక మంచి న్యాయవస్తుడిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నందువలన, చెడుతనమును విసర్జించిన అందువలన, దేవుని కొరకై పరిచర్య చేసిన వందన దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడని తెలియజేస్తూ ఇంతటి వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం. దేవుడు మన దీవించి కాచి కాపాడి నడిపించిన గాక. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, ఇంతవరకునైనా మీకు వాక్యముతో మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు ప్రభా. ఏబు లాంటి విశ్వాసం మా ఒక్కొక్కరు దయచేయమని కోరుచాం ప్రభు. అతను తండ్రి తన జీవితాంతం ప్రభా ఎప్పుడునైనా మిమ్మల్ని దూషించలేదు, ఎప్పుడు మీ తండ్రి మేమైనా వ్యాజ్యం లేదు ప్రభా. ఎప్పుడు ఎల్లప్పుడూనైనా మీ యందు నమ్మకం కలిగి దృఢ నమ్మకంతో ముందుకు వెళ్ళిన అలాంటి విశ్వాసాన్ని ఒక్కొక్కరికి దయచేయమని కోరుతున్నాం. ఇదేమో యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నాం. ప్రతి ఒక్కరికొరికి ప్రార్థమయ్యా. అలాంటి కష్టంలో ఉన్నవారు, అలాంటి వేదనలో ఉన్నవారు, అలాంటి దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాం తండ్రి. వారి కన్నిటి భాష బిందులను తుడిచినైనా నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని ఒక మంచి నమ్మకంతో ప్రభు తిరిగి వెళ్ళుటకు సహాయం చేయమని కోరుతాం ప్రభు. ఆస్తి నష్టం ఉన్నా కానీ తిరిగి వారికి దయచేయమని కోరుతాం ప్రభా. కష్టంలో ఉన్న వారికి తండ్రి ఆదుకోమని కోరుతాం తండ్రి ప్రభా. పలు విధమైన శోధనలు ఉన్న కానీ ప్రభా ఆ కుటుంబాన్ని దర్శించమని కోరుతాం తండ్రి ప్రభు. వారికి మంచి స్వస్థత దయచేయమని కోరుతాను, మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతాను. నా ప్రభు నాకు సహాయం చేశానని ప్రభు గొప్ప సాక్షి బిడ్డగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Echo of His Call Ministries, 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 914428528282. Mobile phone and WhatsApp 919841271858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.